కాటేరమ్మ కొడుకులు అయ్యుండి కప్పు కొట్టలేకపోతున్నాం రా. రాజస్థాన్ ముద్దుబెట్లో మేము కప్పు కొట్టలేకపోతున్నాం. రే బాధపడకండి రా, హ్యాపీగా ఉండండి. ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయామని బాధపడుతుంటే హ్యాపీగా ఎలాగ ఉంటాం రా? కప్పు మనకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. నాకు దక్కని కప్పు ఎవరికి దక్కకూడదు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్ అవుతుంది. ఈ టైంలో బీసీసీఐ ఐపీఎల్ క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా క్లారిటీ లేదు కదరా. బీసీసీఐ ఆలోచించి ఐపీఎల్ ఆపేస్తుందంటావా? ఆపేస్తుంది. ఐపీఎల్ క్యాన్సిల్ అయితే ఎవరికి కప్పు రాదు, మనం సేఫ్. రే బాగా ప్రాక్టీస్ చేయండి, మా కాంపిటీషన్ లేకపోతే చిరాకు. నువ్వు చూసుకో, మాతో మ్యాచ్ పడితే మేమే గెలుస్తాం. ఈసారి కప్పు కోసం మేము ట్రై చేస్తాం. మనలో ఎవరికి కప్పు వచ్చినా హ్యాపీ అండి. ఇంకేం కప్పురా, అక్కడ వార్ జరుగుతుంది. ఐపీఎల్ ఆపేసేలాగా ఉన్నారు. ఆపేస్తే ఎలా రా? ఈ సీజన్ గట్టిగా పర్ఫామ్ చేసాం, ఖచ్చితంగా కప్పు కొడతాం. మేము కప్పు కొట్టాలనుకుంటున్నాం. ఒక పక్క వార్ జరుగుతుంటే మీకు ఐపీఎల్ కావాలంట్రా? ఐపీఎల్ కన్నా ప్రాణాలు ముఖ్యం రా. నిజమేరా, మ్యాచ్ చాలా మంది ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళ సేఫ్టీ కోసం కూడా ఆలోచించాలి. ఐపీఎల్ తర్వాత అయినా ఆడొచ్చు, ప్రజల సేఫ్టీ ఇంపార్టెంట్. ఐపీఎల్ క్యాన్సిల్ అయినా పర్లేదు. మీ సంగతి సరే, పాపం ఆర్సీబీకి ఒక్క కప్పు కూడా లేదు. ఈ సీజన్ ఐపీఎల్ క్యాన్సిల్ అయిపోతే వీళ్ళు మామూలుగా ట్రోల్ చేయరు. ఇన్నాళ్ళు ఎన్నో అవమానాలు పడ్డాం, 17 years కప్పు లేకుండా ఉన్నాం. ఈసారి దేశం కోసం త్యాగం చేయలేమా? కానీ ఒకటి మాత్రం నిజంరా, మా కప్పు రాకపోయినా నా మొహంలో చిరునవ్వు ఉంటుంది, ఫ్యాన్స్ సేఫ్ గా ఉన్నారని ధైర్యం ఉంటుంది. అది చాలరా. ఆర్సీబీ కరెక్ట్ గా మాట్లాడాడు రా. మన దేశం కోసం కష్టపడుతున్న సోల్జర్స్ కి నా సెల్యూట్.